దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. కీర్తనకారుడు రచించిన కీర్తన 46వ కీర్తన 3 వచనాల్లో మనం గమనించినట్లయితే 3 వచనాల్లో దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నది సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలమును ఘోషించినను, నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతము కదిలినను మనము భయపడము. చాలు, చదవబడిన లేఖన భాగాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, ఆపత్కాలంలో నిజముగా నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. భక్తులైనటువంటి ఎంతో మంది పాటలు కూడా రాశారు. నిజంగా మనం గమనించినట్లు మరి ఎర్ర సముద్రము ఎదురైనప్పుడు, ఒకవైపు నుంచి మరి ఇజ్రాయేలీలకు ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు వెనక నుండి ఐగుప్తు సైన్యం వెంబడిస్తూ ఉన్నప్పుడు వారు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు సముద్రాన్ని సైతం 2 పాయలుగా చేసినటువంటి దేవుడు, జలముల్లో నుంచి ఆరిన నేల మీద నడిపించిన దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. ఈరోజు అటు దేవుని నువ్వు విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయము అని బైబిల్లో సెలవిస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు తప్పక మనం సురక్షితంగా ఉంటాం. దేవుని యందు నమ్మకం ఉంచిన వాడు ఎల్లవేళ సురక్షితంగా ఉంటాడని లేఖనాలు సెలవిస్తుండగా దేవుడి ప్రశస్త మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరణమైన జీవమైన క్రీస్తేసే, వందనం వందనం వందనం.